రాష్ట్రంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందజేసే విధానాన్ని ఆదివారం దుగ్గిరాల మండలంలో అధికారులు, నాయకులు పంపిణీని ప్రారంభించారు. మండలంలో మొత్తం 34 రేషన్ దుకాణాలు ఉండగా స్థానిక నాయకులు, అధికారులు కలిసి వచ్చిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు. రవీంద్రపాడు, శృంగారపురంలో తహసీల్దార్ ఐ సునీత, ప్రజాప్రతినిధులు హాజరై వచ్చిన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆయా దుకాణాల రేషన్ డీలర్లు సరుకుల పంపిణీని కొనసాగించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మదిబాబు, కాసరనేని జశ్వంత్, ఇజ్జిగాని శంకర్, మువ్వా చంద్రశేఖర్, గ్రామాల సర్పంచ్ కొండూరు సుధారాణి, పలుకూరి మేరిమ్మ, ఎలవర్తి అంకమయ్య, జూపల్లి వెంకటేశ్వరరావు, పెనుమాక మహేష్, గూడూరు సునీల్, రెడ్డి వెంకట్రావు, విఆర్ఓలు, దుకాణాల డీలర్లు, కార్డుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత, శ్రీ అనిత మాట్లాడారు. ఈరోజు చాలా సాంప్రదాయబద్ధంగా ఈ రేషన్ షాప్ అన్నీ కూడా మళ్ళీ మనము తిరిగి పునఃప్రారంభించుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఎండి ఆపరేటర్ ద్వారా రేషన్ ఇచ్చారో అదంతా కూడా ప్రస్తుతానికి దాని ఆ కార్యక్రమాన్ని స్వచ్ఛ చెప్పి గతంలో లాగానే రేషన్ షాప్ డీలర్ల ద్వారా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ మొత్తం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ప్రతి నెల కూడా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రేషన్ షాపు నందే వీరందరికీ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు డీలర్లు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండ్ ఈవినింగ్ 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. 1 నుంచి 15 వరకు కూడా తప్పకుండా షాపు ఈ చెప్పిన టైమ్స్లో ఓపెన్ చేసే ఉంటుంది. కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఎవరు కూడా మీరు హడావిడి పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు కార్డ్ ఎసెన్షియల్ కమోడిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా విషయం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా మీకు వీలున్న టైంలో చెప్పిన టైమింగ్స్ ప్రకారం మీకు కుదిరినప్పుడు చక్కగా మీరు మీ ఉద్యోగాలకి, మీ పనులకు వెళ్ళి మీరు వీలున్న టైంలో వచ్చి మీ రేషన్ షాప్ నుంచి సరుకులు మీరు తీసుకెళ్ళవచ్చు. రేట్లన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారమే ఉంది. రైస్ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ షుగర్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారమే ఉన్నాయండి. అందరూ కూడా గమనించండి. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా ఆదేశించారు డీలర్స్ని. ఏమనంటే ఈ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఎవరైతే ఇంకా వాళ్ళు తప్ప ఇంట్లో రేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా డీలర్లనే 1 నుంచి 5వ తారీఖు లోపు వీళ్ళందరూ కూడా ఎసెన్షియల్ కమోడిటీ తీసుకెళ్ళి ఇవ్వాల్సింది ఆదేశించున్నారు. సో వృద్ధులు అండ్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వికలాంగులు ఎవరు కూడా మీరు షాప్కి రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఇంకా మీరు తప్ప ఇంకా సరుకు తెచ్చే వాళ్ళు ఎవరు లేరు అని ఉన్న పరిస్థితిలో తప్పకుండా ఈ డీలర్స్ మీ దగ్గరికి వచ్చి మీ కమోడిటీస్ అన్ని కూడా ఇస్తారు. ఇదంతా గవర్నమెంట్ ఎంతో చక్కగా ప్రతిష్టాత్మకంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం జరిగింది. ఏదైతే సన్న బియ్యం ఇస్తామని చెప్పి, మద్యపాన నిషేధం అని చెప్పి, ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేశారు. అలాంటి పరిపాలన నుంచి ఈరోజు ప్రజలు విముక్తి పొంది ప్రజాప్రభుత్వంలో ప్రజలకి అందించాల్సిన సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా రేషన్ షాపు ద్వారా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందజేయడం జరుగుతుంది. వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉన్నట్టయితే రేషన్ బియ్యం ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యాన్ని ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడారు. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకుండా పేదల ఆరోగ్యానికి ఇబ్బందులు గురి చేశారు. ఫీజు రింబార్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి, సంక్షేమం అనేది పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏదైతే పెన్షన్ విధానం ఉందో 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 దఫాలుగా తీసుకున్నారు. అలాంటి ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రజలకి అన్నీ కూడా ప్రజాప్రభుత్వంలో ప్రజల చెంతకే చేరాలని చెప్పి రేషన్ బియ్యం ద్వారా ఈరోజు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. నిత్యావసర సరుకులు ఒకవేళ రేషన్ బియ్యం తీసుకున్నట్టయితే నగదు రూపాయన DPD
పద్ధతిలో వాళ్ళకి నగదు చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి సదుపాయం కల్పిస్తున్న ప్రభుత్వం వారికి, కూటమి ప్రభుత్వం వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు. దుగ్గిరాలలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఆదివారం నిత్యావసర సరుకులను అధికారులు, నాయకులు, కార్డుదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దేవాసు, మాజీ ఎంపీపీ ఉన్నం ఝాన్సీరాణి, ఫిరోజ్, భాషా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు నుండి అంటే జూన్ 1 నుండి మన రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో మీరు చూశారు ఈ రేషన్ దుకాణం అనేది ఇదివరకు 2019 ముందు రేషన్ దుకాణానికి వచ్చే మనం సరుకులు తీసుకునేవాళ్ళం. దాని తర్వాత ప్రభుత్వం బళ్ళు పెట్టి ఖర్చులు కూడా ఎక్కువ, డ్రైవర్ ఖర్చులు, బస్సు బండి ఖర్చులు ఇవన్నీ కూడా ఖర్చులు ఎక్కువయ్యాయి. ఎవరైతే లబ్ధిదారుల దగ్గరికి బండి రావటం, వాళ్ళు ఆ టైంలో ఉండకపోవడం తీసుకునేదానికి కొంచెం అంతరాయాలు అయితే ఉన్నాయి. ప్రజల్లో అయితే కొంచెం దాని మీద ఆసక్తిగా లేదు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇదివరకు అంతకుముందు ఏదైతే మనం రేషన్ షాప్లో తీసుకుంటాం అదే సౌలభ్యంగా ఉండేది. ఎందుకు అది కుదిరినప్పుడు ఆ ఇచ్చే 15 రోజుల్లో కుదిరినప్పుడు వెళ్ళి షాపులో తీసుకునేవాళ్ళు. ఏ రోజైనా పర్వాలేదు అది తీసుకునేవాళ్ళు. అదే సౌలభ్యాన్ని మళ్ళా ఈ ప్రభుత్వం ప్రజల ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గుర్తించి ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మీకు వీలున్న సమయంలో తీసుకువచ్చేదానికి ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఈ విధానాన్ని మళ్ళా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టింది. ఇంట్లో నుంచి రానేళ్ళు ఉంటే మన డీలర్లు తీసుకొచ్చి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అది కూడా గుర్తించి ఆ ఇంట్లో ఎవరు వెలుసుబాటు లేనప్పుడు అది కూడా మీరు ఆ సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చక్కగా ఏదైతే ఈ విధానాన్ని మీ అందరూ సహకరించి చక్కగా ముందు వెనక లోడ ఎలా అయితే జరిగిందో అలానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నా ఆకాంక్ష, నా కోరిక. మీ అందరూ కూడా దీని దుగ్గిరాల మండలం చిలువూరు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో షాదీఖానాలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడకు చెందిన స్రవంతి అమరావతి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరం నందు కీళ్లు, దంతం, కన్ను, ఈసీజీ, ఎకో, రక్త నమూనాలు, మధుమేహం, రక్తపోటు పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్, స్రవంతి, శైలజ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 200 మంది పరీక్షలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. స్రవంతి హాస్పిటల్స్ నుంచి వచ్చాము. ఈరోజు ఆదివారం చిలువూరులో స్రవంతి హాస్పిటల్స్ మరియు అమరావతి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో రావాలి, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలుగుతామని వచ్చాము. ఈరోజు వచ్చిన టీంలో పసిపిల్లల నుంచి చిన్నపిల్లల వరకు చూడడానికి ఒక పీడియాట్రిక్స్ బృందం, ఆడవాళ్ళకి చూడడానికి ఒక గైనకాలజీ బృందం, మగవాళ్ళకి సంబంధించినంత వరకు జనరల్ ఫిజిషియన్, గుండె డాక్టర్ గారు, మోకాళ్ళు వాటికి సమస్యలకు సంబంధించిన ఒక ఆర్థోపెడిషియన్ టీం అంతా, కంటికి సంబంధించిన అన్ని సమస్యలు చూడడానికి ఆఫ్థల్మాలజీ టీం. సో అన్ని రకాల సమస్యలు దశలో గుర్తించడానికి కావాల్సిన అన్ని రకాల పరీక్షలు, రక్త పరీక్షలు, డిఎంటీ టెస్టులు అన్ని ఈరోజు జరుగుతున్నాయి. దశలో గుర్తించిన వాటన్నిటికీ కూడా కొంతవరకు అన్ని మందులు కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నాము. ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇంకేదైనా అత్యాధునికమైన వైద్యాలు ఏదైనా కావాల్సి వస్తే వాళ్ళకి బాగా తక్కువ రేట్లో ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. బాగా అందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శైలజ. సో ఇవాళ మేము చిలువూరు విలేజ్లో ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. స్రవంతి హాస్పిటల్స్ అండ్ అమరావతి ఐ హాస్పిటల్ 2 హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఐకి రిలేటెడ్ అయితే ఇప్పుడు అందరూ చెప్తాం కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టు. సో కంటిలో కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది పేషెంట్స్కి, అంటే రూరల్ ఏరియాస్లో పేషెంట్స్కి 2 కళ్ళు లేకుండా కనీసం ఎక్కడ చెకప్కి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలి, ఏంటి అసలు ప్రాబ్లమ్స్, శుక్లాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్న పరిస్థితి అండి ఇప్పుడు. సో అందుకని అవేర్నెస్ కోసం ఈ మెగా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అవసరమైన వాళ్ళకి కొంతమందికి ఫ్రీ మెడికేషన్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో శుక్లం ఆపరేషన్ ఉన్న, ఐకి రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ద్వారా ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన హాస్పిటల్లో. సో అవసరమైన ట్రీట్మెంట్